తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రిజిస్ట్రేషన్ నెంబర్ 102 ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆ టీం అక్క వాళ్ళతోనే మనం ఉన్నాము. వీళ్ళ డిమాండ్స్ ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళకి ఇటు చాకరీ అయితే కనపడుతూ ఉంది, నేను చూస్తూనే ఉన్నాము. కాకపోతే ఇతర పనుల రీత్యా టైం ఎక్కువ కేటాయించలేకపోయాం. టెక్నికల్గా ఈరోజు వాళ్ళు ఒక యాజిటేషన్ కోసం వచ్చారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వాళ్ళతోని. వాళ్ళు ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళ డిమాండ్స్ ఏంది, కనీస వేతన చట్టం అమలు జరుగుతుందా లేదా, వాళ్ళ లీడర్సు, వాళ్ళ టీము. ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లాలో 23 మండలాలు ఉన్నాయి. అందులో రూరల్ మండలానికి సంబంధించి వాళ్ళతోనే అంటే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళది చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర. ముఖ్యంగా అనేక సర్వేలకు సంబంధించి కానీ మొన్న జరిగినటువంటి సమగ్ర సర్వే ఏదైతుందో సకల కుల జనగణనలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మేము చాలా డివిజన్స్కి ఖమ్మం టౌన్లో కానీ మండలాల్లో వెళ్ళినప్పుడు యాక్టివ్గా అక్కడ కోఆర్డినేట్ చేయడంలో కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ, డోర్ టు డోర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు చాలా క్రియాశీలకంగా చేశారు. సరే, గుడి చాకరీ ఇటు చాకరీ అంటారు. సరే, అసలు జీతాలు ఏమొస్తున్నాయి వాళ్ళ నాయకులతో అడిగి తెలుసుకుందాం. జీతాలకు సంబంధించి ఇంకేమన్నా డిమాండ్స్ ఉన్నాయా లేకపోతే ఏంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీరు మాట్లాడతారా అక్క? మీ పేరు చెప్పండి అక్క. నా పేరు మల్లీశ్వరి. ఏంటి మీ డిమాండ్స్ ఏంది వీళ్ళంతా తీసుకొని వచ్చారు? నా పేరు మల్లీశ్వరి అండి. ఖమ్మం రూరల్ ఆశా వర్కర్ని, నేను సిఐటియు అధ్యక్షురాలని. మా డిమాండ్స్ ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్స్ ఏమి ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. 18,000 ఫిక్స్డ్ చేస్తాం ఆశాలకి. ఈఎఫ్ఐ కనీస వేతన చట్టం 18,000 ఇస్తున్నారా? 18,000 ఫిక్స్డ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈఎఫ్ఐ, సిఎఫ్ఐ, ప్రావిడెంట్ ఫండ్ ఇస్తానన్నారు, ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. ఆ ప్రమాద బీమా సౌకర్యం అవకాశం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. గత ఏఎన్ఎంగా ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మేము వెళ్తున్నాము. ఎలక్షన్ల ముందు వెళ్తే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రభుత్వం వచ్చాక మీకు చెప్పినవన్నీ డిమాండ్స్ అన్నీ అమలు చేస్తామని మాట ఇచ్చారు. వచ్చి కూడా 15 నెలలు అవుతుంది కదా, గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సర కాలం దాటిందండి. 1 ఇయర్ దాటింది. మళ్ళీ డిసెంబర్ 10కి వెళ్ళాము. అప్పుడు కూడా ఆలోచిస్తాం, చూస్తాం, చెప్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ డిసెంబర్ 31 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్స్ సంబంధించి ఏం డిమాండ్స్ పెట్టింది? ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి, నెలకు 18,000 కనీస వేతనం. ప్రమాద బీమా సౌకర్యం. ప్రమాద బీమా ఎంత ఇస్తున్నాడు? 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు ఇవ్వాలి. 50 లక్షలు. మీ డిమాండా వాళ్ళ డిమాండ్? మా డిమాండ్ వాళ్ళు ఇస్తా అన్నారు. 50 లక్షలు ఇస్తున్నారు. 31కి వెళ్ళాను, డిసెంబర్ 31కి వెళ్తే 50 లక్షలు ఇస్తా అన్నారు. మట్టి ఖర్చుకు ఒక 50,000 ఇవ్వాలి. మాకు నెలకు ఫిక్స్డ్ వేతనం 18,000. ముందు కనీస వేతనం ఇప్పుడు ఎంత వస్తున్నారా? ఇప్పుడు పనిని బట్టి పారదర్శకం అండి. పనిని బట్టి ఇప్పుడు 4 డెలివరీలు అయితే 1 డెలివరీకే ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు. పిల్లలకి ఇంజక్షన్లు ప్రతి నెల ఉండవు. ఆ ఇంజక్షన్కి ఎంత అని 200. అట్లా పనిని బట్టి పారదర్శకం లేని పనులు చాలా చేపిస్తున్నారు. ఏమేం చేపిస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో ఈ లెప్రసీ సర్వే అని చేస్తున్నారు. లెప్రసీ సర్వే చేస్తున్నారు. డిఈసి అయిపోయిందా నాన్న లెప్రసీ సర్వే? నేను ప్రాంతం కూడా తిరుగుతా ఉన్నారు. నిన్న ఒక 10 రోజులు చేసినామండి. ఇంకుంది. జీతం ఇట్లేదా? ఫైల్ ఏరియా బోధకాలు కూడా మీరే చేశారా? టీవీ కేసులకండి ఇంటికి వెళ్ళి మెడిసిన్ ఇస్తున్నాము. బీపీ షుగర్ వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నాము, ఇంటికి వెళ్ళి ఇస్తున్నాము. ఎగ్జామ్ డ్యూటీలు వేస్తున్నారు. పల్స్ పోలియో అమౌంట్ ఇంతవరకు రాలేదు. ఈ సర్వేలకన్నిటికీ అమౌంట్ లేదండి. పనిని బట్టి పారదర్శకం అంటున్నారు. ఆ 9,000, 9,500 వస్తున్నాయి. ఈ అన్ని శాలరీ డబ్బులు లేని పనులన్నీ అదనంగా చేపిస్తున్నారు. మేము అదనం పనులు కాంట్రాక్ట్ బేసిక్ స్కీమ్ వర్కర్స్ అండి. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మేము 20 సంవత్సరాల నుంచి కనీసం మా తరగతిలో మా పిల్లలకైనా ఆయన పనికి వస్తుందో ఏమో మా చేస్తున్నందుకు, మా తల్లిదండ్రులు తెలియజేస్తున్నందుకు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏం లేవండి. ఇప్పుడు అవే అడుగుతున్నామండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, ప్రమాద బీమా సౌకర్యం కావాలా. అంటే ఏ గర్భిణీ స్త్రీ ఏ నైట్ పెయిన్స్ వచ్చినా కానీ పిల్లల్ని వదిలేసి ఎనీ టైం అప్పుడు మాకేమవుతుందో అనే భయం కూడా లేకుండా వాళ్ళతో వెళ్ళిపోతున్నాం. కనీసం ఆ మార్నింగ్ టీ కానీ టిఫిన్ కానీ అసలు చూసే నాదుడే లేడు. ఆమె డెలివరీ అయిన దాకా అక్కడే ఉండి కాన్పు చేపించి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాకనే పాలు పట్టించి ఇంటికి చేరుకుంటున్నాం. మరి మాకు 4 డెలివరీలు ఉన్న ఆ నెలలో 1 డెలివరీకే వేస్తారు అమౌంట్. 4 డెలివరీలకి వేయరు. ఒక్కొక్క నెల లేకపోతే అమౌంట్ ఉండదు. మరి టార్గెట్ అనేది మాకు వద్దండి. అదొక మాకు డిమాండ్ అండి. టార్గెట్ ఏంటి? ఏఎన్సీ టార్గెట్ ప్రతి నెల 10 ఒక సబ్ సెంటర్కి 10 ఏఎన్సీలు ఉండాలి. గర్భవతులు కావాలి, నమోదు కావాలి.
అది మన చేతిలో పని కాదు కదండి. దాన్ని మాకు టార్గెట్గా పెట్టారు. ప్రతి రోజు మాకు ఏఎన్ఎంలతో వీళ్ళతో ఏఎన్ఎం రిజిస్ట్రేషన్ మాకు రోజు మాకు టార్చర్ అవుతుంది. మీరు టార్గెట్ ఎవరి మీద? హెల్త్ డైరెక్టరా లేకపోతే హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిఎంహెచ్ఓనా? ఎవరికి చెప్పుకోవాలి మీ మొర? మాకు ఒత్తిడి వల్ల మా ఏఎన్ఎంస్ నుంచి వస్తుంది. ఏఎన్ఎం నుంచి. ఓకే, ఏఎన్ఎంస్కి ఎవరు బాసు? మీ సమస్యలు ఎవరు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయి? మెడికల్ ఆఫీసర్. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు ఆయన? అది జిల్లా స్థాయిలోదా రాష్ట్ర స్థాయిలోదా? జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. అంటే ఒకటినా, ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ సమస్య, ఇప్పుడు మీరు చెప్పే డిమాండ్స్ ఎవరి దృష్టిలో అయితే గైడ్లైన్స్గా వస్తాయి, జీవోగా అమలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ, హెల్త్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఎవరున్నారు ఇప్పుడు? వైద్య ఆరోగ్య శాఖ ఎవర్రా? ఎవరు చూస్తున్నారు? మంత్రి ఎవరు? మంత్రి కలిసారా మరి దామోదర్ రాజనరసింహని? కలిసామండి. ఏమన్నాడు? చూస్తామని చెప్తున్నారులే కానీ గట్టిగా హామీ అయితే ఇవ్వడం లేదండి. మాకు ఏ న్యాయం జరగట్లేదండి. చాకరీ చేపిస్తున్నారు. ఏ డిమాండ్స్ అడిగినా కానీ చూస్తాం చేస్తాంలే అంటున్నారు. ఇప్పుడు నిన్న చలో హైదరాబాద్ వెళ్తే 2 రోజుల ముందే ఇళ్ళకి వచ్చి అరెస్ట్ చేశారు. లేడీస్ అని చూడకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వెహికల్లో ఎక్కియటం, దారుణంగా కాళ్ళు చేతులు ఎరగొట్టేటట్టు, ఇద్దరైతే స్ప్రో తప్పి పడిపోయారు. ఇంత దారుణంగా చేశారు. మేమేం కొత్తగా అడగట్లేదుగా అండి. మీరు చెప్పిన నా అక్కలు చెల్లెళ్ళని ఎలక్షన్ల ముందు అన్నారు. అక్కలకి చెల్లెలకి ఏ కష్టం రాకుండా చూసుకుంటా అన్నారు. మరి ఇప్పుడు రోడ్లు ఎక్కినాం ఎండలో పడి, కనీసం మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు. కాళ్ళు చేతులు ఎరగొట్టుకునే పని అయింది. వెహికల్లకు ఎక్కించారు దౌర్జన్యం చేసి. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? మరి మాకు ఎవరికి చెప్పుకోవాలా? ఇక్కడ చిన్న చిన్న డిఎంహెచ్ఓ గారికి వాళ్ళకి చెప్తేనేమో స్టేట్కి వెళ్ళాలమ్మా, ఇక్కడ ఇక్కడ మా హాల్లో ఏం లేదు, మా చేతిలో ఏం లేదు అంటున్నారు. స్టేట్కి వెళ్ళి చెప్తేనేమో వాళ్ళు పట్టించుకోవట్లే, అరెస్టులు చేస్తున్నారు. మరి మా బాధ ఆలకించేది ఎవరు? ఎవరికి చెప్పుకోవాలా? రిప్రజెంటేషన్ చేస్తున్నారా? ధర్నాలు చేస్తున్నారా? నిన్నైతే ఆందోళన చేసినామండి. ధర్నా చేసినప్పుడు అరెస్ట్ చేస్తున్నారా? వినతి పత్రాలు ఇచ్చినప్పుడు అరెస్ట్ చేస్తున్నారా? ధర్నా చేయడానికి చెల్లో హైదరాబాద్ వెళ్లే ముందే 2 రోజుల ముందు నుంచి అరెస్టులు చేస్తున్నారు. కోటి సెంటర్కి వెళ్ళిన వాళ్ళను కూడా అరెస్ట్ చేసి స్టేషన్లోనే 4 గంటలు ఉంచారు. మరి మా బాధ పిలిపియాలి, మాట్లాడాలి, పరిష్కరించాలి. కానీ మమ్మల్ని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలండి? మరి సీఎం గారికి చెప్పుకోవాలి. మీరు మాట అన్న ప్రకారమే మేము వచ్చి అడుగుదామని వచ్చినాం. మీరు అంతో ఇంతో చేయాలా లేదా పరిష్కరించాలి. కానీ రాకముందే, మీ దాకా రాకముందే మధ్యలోనే అరెస్ట్ చేయించడం ఇది న్యాయం అండి? మేమేం దౌర్జన్యంగా అడగట్లేదు కదా, మీరు అన్నదే కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే కానీ మేము అడిగేది. మేమే కొత్తగా అడగట్లేదుగా. మీరు 18,000 ఫిక్స్ ఇస్తా, ప్రమాద బీమా సౌకర్యం, రిటైర్మెంట్ సౌకర్యం ఇవన్నీ కల్పిస్తా అన్నారు కాబట్టి మాకు ఆశ పుట్టించారు. మేము అడగటానికి వచ్చినాం. మమ్మల్ని మీరు అరెస్ట్ చేయటం ఏంటండి? చెప్పండి. మీకు లేరా అక్కా చెల్లెలు లేరా? అలాంటి వాళ్ళం కాదా మేము? ఎలక్షన్లకు ముందే అక్కా చెల్లెలని ఆడవాళ్ళని చూసి గుర్తుకు వస్తుంది. మరి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఒక అన్నలాగా తీర్చాలి. మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయటం ఏంటండి? ఇది ఎక్కడ న్యాయం? మరి ఇంకెక్కడ ఎవరిని అడగాలి మేము? చెప్పండి, మీరే ఆలోచించండి. ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు? చట్టం తన పని తాను చేసుకుంటున్నారు. తాను చేస్తుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ మాకు 2 సార్లు పెంచిండు. ఫస్ట్ 6,000 జీతం సార్, మనం ఫిక్స్డ్ అయినా కాకున్నా కానీ మాకు ఇట్లనే వేతనం పెంచిండు. 6,000 ఒకసారి ఇచ్చిండు, 9,700, 9,900 ఒకసారి. ఇప్పుడు ఆ 2 సార్లు పెంచింది కూడా గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెంచారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 18,000 చేస్తామన్నాడు. ఎలక్షన్లోప్పుడు మేమంతా రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తుంటే, అమ్మ మేము మమ్మల్ని గెలిపియండి, మీకు నెలకి 18,000 ఇచ్చేటట్టు మాది బాధ్యత అని హామీ ఇచ్చారు. అదే ప్రకారం ఒకరు గెలిస్తే ఇస్తారేమని ఆశపడి మేమందరం ఉద్యోగస్తులు మొత్తం ఓట్లేసి గెలిపించినాం. ఇప్పుడు సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం, డిసెంబర్ వస్తే 2 కంప్లీట్ అయ్యి 3 తగులుతాయి. ఇంతవరకు కూడా మాకు శాలరీ ఫిక్స్డ్ చేయలేదు, మాకు శాలరీ వేయలేదు. అదే పారదర్శకం మాకు వస్తుంది. కాకపోతే మేము ధర్నాలు చేసేది మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని ధర్నా చేస్తాం. 18,000 అడుగుతున్నాం. కొంచెం కోరికలు కోరట్లేదు. ఈ రోజు ఖర్చుల కోసం మేము అడగటం మా బాధ్యత ప్రకారం మేము అడుగుతున్నాం. ఎంతో కొంత ఇవ్వండి. సరిపోవు కాబట్టి అడుగుతున్నామండి. అది ఇప్పుడున్న నిత్యావసర ఖర్చులు చాలా పెరిగిపోయినాయండి. సంవత్సరానికి లెక్కేసుకుంటే 40,000 అయితే ఎంత అయితే ఖర్చు చూడండి. మరి ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. ఒంటరి మహిళలు చాలా మంది. పెన్షన్ రావట్లేదా? ఒంటరి మహిళలు
మేము జాబ్ చేయబట్టి మేము మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ స్కీమ్ మాకు రావడం లేదండి, ఏ పథకాలు మాకు ఇవ్వడం లేదు. అంటే మినిమం వేజెస్ ఏమైనా పెట్టారా? అంటే ఇన్ని వేలు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ రేషన్ కార్డులు ఇస్తున్నారా? మరి రేషన్ కార్డులు అయితే ఓకే. పెన్షన్స్ రావట్లేదు, ఒంటరి మహిళలు విడోస్ పెన్షన్స్ రావట్లేదు. 9,900 రూపాయలతో ఒంటరి మహిళ బతకడం అంటే సరిపోలేనా ఇప్పుడున్న ఖర్చులకి? ఇల్లు లేదండి, రెంట్ కొంటున్నారు, రెంట్ కట్టుకోవాలా, పిల్లలకి ఫీజులు కిరాయి 2-3 వేలు కనీసం 3,000 పెట్టింది రావట్లేదు. మంత్రి గారిని సీఎం గారిని 3,000 కిరాయి, 4,000 మటన్ ఖర్చులు, 7,000 అయిపోయినాయి. మిగిలిన అప్పు చేసి బతికేస్తున్నారా? పోషించుకోవాలా, మళ్ళీ వేరే పిల్లల ఫీజులు ఉంటాయి, స్కూల్ ఫీజులు ఉంటాయి. వేరే కూలి పనికి వెళ్దామంటే ఛాన్స్ లేదు, 6 గంటలకే సర్వే చేయాలంటున్నారు, లెప్రసీ సర్వే. మరి వేరే పనికి వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. పిల్లల్ని చదివించుకోవాలన్నా మేము ఇంటి కిరాయిలు కట్టడం, మాకు అసలు నిత్యావసర సరుకులు ధరలు ఎక్కువైపోయినాయి, దేనికి సరిపోవట్లేదండి. 9,750 అసలు సరిపోవట్లేదు. వేరే పనికి వెళ్దామన్నా కానీ ఛాన్స్ లేదు. మేడమ్స్ పిలుస్తూ ఉంటారు, ఏదో ఒక వర్క్ చెప్తూ ఉంటారు, సర్వేలు చెప్తా ఉంటారు. ఈ వ్యక్తి చాకరీ మేము చేయలేకపోతున్నామండి. మా పనిని బట్టి 18,000 ఫిక్స్డ్ చేస్తే ఏమైనా కొంచెం మాకు వచ్చేదోడు వాదోడుగా ఖర్చులు అవుతాయి. ఇప్పుడు 9,000 ఇస్తున్నారు కదా, 12,000 13,000 ఇస్తే ఫస్ట్ రౌండ్లో ఓకేనా? 18,000 ఇవ్వాలండి మేము చెయ్యబట్టి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా నెట్టుకుంటుంది, ఇప్పటికి కూడా అట్లే చేస్తే ఎట్లా చెప్పండి? కనీసం మాకు 18,000 కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక అంతే. ఇప్పటి వరకు ఆశాలు ఎంతమందిరో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారండి డ్యూటీలలో, వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. యాక్సిడెంట్ క్యారియర్ తీసుకుంటే యాక్సిడెంట్ అయ్యి సర్వేలు చేసుకుంటూ రోడ్డు దాటపోయి యాక్సిడెంట్ అయ్యి యూనిఫామ్ మీదనే చాలా మంది చనిపోయారు. వాళ్ళకి ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. అందుకనే మాకు మట్టి ఖర్చుకి ఇవ్వాలా, ఇన్సూరెన్స్ ఇవ్వాలా, ప్రమాద బీమా సౌకర్యం, ఈ ఫిక్స్డ్ వేతనం. కరోనా అప్పుడు ఇంట్లోనే భయపడి కనీసం ఆ వ్యక్తి దగ్గర పోలేదు. కోవిడ్ వచ్చినప్పుడు మేము ప్రాణాలకి తెగించి పిల్లల్ని భర్తల్ని అందరినీ పక్కకు పెట్టి ఏమైనా ఏం కదా దేవుడే ఉన్నాడని వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటం, వాళ్ళ దగ్గరకు పోవటం, ధైర్యం చెప్పటం. ఇంటోళ్ళు భయపడితే మీ వెళ్ళి వెట్టి చాకరీ చేసిన వాళ్ళకి మరి ఆ దేవుడు దయ వల్ల ఆశాలు, ఆ దేవుడు మా అందన దయ ఉండబట్టి అందరు ఆశాలు మంచిగా ఉన్నారు. కోవిడ్ టైంలో మిగతా వాళ్ళు అట్లా సేవలు చేయించుకున్నారు. అప్పుడు కానీ గుర్తించలే మా కష్టం. అసలు గవర్నమెంట్ ఎందుకు గుర్తించట్లే? మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తప్పదు, కాదనట్లేదు. మీరేం ఆశించారు కరోనా టైంలో, కోవిడ్-19 టైంలో మీరేం ఆశించారు? ఏం ఎక్స్పెక్టేషన్? ఏమైనా సన్మానాలు ఆశించారా? లేకపోతే గుర్తించడం అంటే ఏంటి? గుర్తించడం అంటే నాకు ఆ డెఫినేషన్ తెలియదు. శాలరీ పెంచితే ఓకేనా? బస్ పాసులు వస్తున్నాయి అందరికి? బస్ పాస్ లేవా మీకు? ఫ్రీ బస్ ఉంది కదా. ఇంకా కలెక్టర్ నుంచి ఏమైనా ఐడి కార్డులు, డిపార్ట్మెంట్ ఐడి కార్డులు ఏమైనా అడుగుతున్నారా? ఆరోగ్యశ్రీ లేదా? బస్ పాస్ అలాంటివి ఏమి లేవండి. ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. మాకు సర్వేలు ఎక్కువైతున్నాయండి. మాకు 18,000 నెల మీద ఎన్ని సర్వేలు వస్తున్నాయిరా? ఇప్పుడు ఇక లెప్రసీ సర్వే, ఇంకా ఎన్సిడి సర్వే దేనికి సంబంధించిందిరా? బీపీ షుగర్ ఓకే. 2 మలేరియా అంటే బోధకాలు వాటికి సంబంధించింది. సీజనల్, వర్షాకాలం సీజనల్ డెంగ్యూ జ్వరాలు. మళ్ళీ తర్వాత చెప్పమ్మా. కరువు పని దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఓఆర్ఎస్ ఇవ్వాలని చెప్పి అంటున్నారు. డెంగ్యూ జ్వరం వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, మరి మలేరియా వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. ఏ ఎండలో అయినా, ఏ వర్షంలో అయినా వాళ్ళ ఇళ్ళల్లో పోయి మేము సర్వే చేయాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి. ఎక్కడ సబ్మిట్ చేస్తారు? మండలంలోనా, జిల్లా చేయాలా? మీరు చేసిన సర్వే రిపోర్ట్లు మాకు సార్ వస్తారండి, సూపర్వైజర్ సార్ వస్తారు. మండలానికి ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. మేము అన్ని మొత్తం డీటెయిల్స్ అంతా వాళ్ళకి చెప్పి సర్వే చేసి వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు పైన ఇచ్చుకుంటారు. ఎవరు, అది మా బాధ్యత అండి. ఒక్కరోజు కూడా మాకు చేత కాకుండా జ్వరం తగిలినా మీరు పడుకుంటే ఎట్లా, మాకు ఈ పనులు ఎవరు చేసి పెట్టాలి, మాకు తెలుసా? మీ గ్రామం, మీ ప్రజలు మీకు తెలుసు, మాకేం తెలుసు అని చెప్పి వాళ్ళు పైనుంచి మమ్మల్ని అంటారు. మరి మాకు ఒక్కరోజు కూడా కనీసం ఈరోజు సెలవు ఇవ్వండి, మరి మా ఇంట్లో ఇట్లా పరిస్థితి, మా ఇంట్లో పెళ్ళి అండి, ఫంక్షన్ అండి అన్నా కూడా కట్ట ఒక్కరోజు కన్నా ఎక్కువ ఇవ్వరు. అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆదివారం సెలవు లేదరా మీకు? ఆదివారం ఉందండి. పండుగలు వాటిల్లో అప్పుడు కరోనా అందరు చేశారు. కరోనా టైంలో
అయితే నైట్ 1 గంట వరకు కూడా చేసినామండి ఇంజక్షన్లు. ఇంటింటికి తిరిగి పండుకున్న వాళ్ళని కూడా లేపి ఇంజక్షన్లు చేయించినాం మేము ఒకప్పుడు. మరి మా పిల్లలు మా భర్తలు వాళ్ళ తిండి తెప్పల లేకుండా కూడా మేము సర్వేలు అట్లా చేసినామండి. ఆయన అప్పుడేదో దేవతలు అన్నారు కానీ ఇప్పుడు దయాల్లాగా మేము వాళ్ళకి కనబడుతున్నాం. మేమేం అడగట్లేదండి, మేము ఇన్ని పనులు చేస్తున్నాం. మరి ఇన్ని పనులకి మీరు డబ్బులు ఇవ్వట్లేదు కదండి, మాకు ఫిక్స్డ్ వేతనం చేయండి. మీరే మేనిఫెస్టోలో 18,000 పెట్టారు కాబట్టి న్యాయమైన కోరిక మాకు అదే, మాకు 18,000 ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని చెప్తున్నాం. ఏంటి దేవతలు అని చెప్పేసి తద్దినాలు పెడుతున్నారా? మీరు ఆశపడండి అంతే తప్ప మీకు దేవతలను పూజిస్తాం అంతే, ఆరతి తీసుకోండి. మీకు ఏం పెట్టాం, నైవేద్యాలు ఏం పెట్టాం. జూనియర్ డాక్టర్ అని ప్రభుత్వం బిరుదు ఇచ్చేసిందే మీకు? బిరుదులే పేరుకే అంకితం అయ్యి బిరుదులు అంతే. మీరు ఆశపడండి అని మాకు పేరు పెట్టారు, ఆశాలని. అంటే మీ పేరు అది ఆశా వర్కర్లు అని పేరు మార్చాలని డిమాండ్ ఉందా? ఈ పేరుతో కంటే కాదు, ఏందమ్మా ఏ నిరాశ వచ్చిందిరా నీకు? మరి అంతే కదా సార్. అంటే కులకండ సర్వే కూడా చేయించారండి. కులకండకి కూడా డబ్బులు ఇస్తామమ్మా, 10,000 ఇస్తామని చెయ్యండి అన్నారు. చేశాక అసలు 10,000 10 పైసలు కూడా రాలేదు. చేసి కూడా 2 నెలలు 3 నెలలు అయిందండి. ఆమె ఇచ్చింది ఎవరు? అధికారులా? అధికారి ఇస్తేనే మేము చేసామండి. అధికారి మామూలు ఇస్తే మేము సర్వే చేస్తాం. మిగతా వాళ్ళకి రెగ్యులర్ గా వాళ్ళకి ఇచ్చారు కదరా? ఎవరికి ఇవ్వలేదన్నారు. పర్ డే వాళ్ళకి ఇచ్చారు, ఆశాలకు ఇచ్చారు. మీరు గవర్నమెంట్ డ్యూటీ కింద వేసారు కానీ బయట నుంచి వేసిన వాళ్ళు నేను మున్సిపల్ దాంట్లో నేను టౌన్ లో తిరిగాను. 60 డివిజన్లు తిరగలేదులే కానీ నేను ఒక 20 నుంచి 30 డివిజన్లు మాట్లాడుతూ వచ్చాను. ఓకేనా? మీ డిమాండ్స్ ఏంద్రా? అందరికి కామన్ డిమాండ్స్. ఓకే, ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయని? ఫిక్స్డ్ వేతనం అందరు చెప్తున్నారు, యూనివర్సల్ డిమాండ్. మొత్తానికి మీ నాయకులు మిమ్మల్ని మైండ్లో జీతం మీద అయితే టార్గెట్ పెట్టేశారు. ఓకే, అది మీ యాక్చువల్గా వచ్చే 9,000 సరిపోవు. కొంచెం ముందుకు రాకాను బావ, నిన్ను ముందుకు రానిట్లేదు, అంతా వెనకనే ఉంచుతున్నాడు. మీకేం కావాలో చెప్పరాదు. భర్త కూడా లేడు సార్, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చదువులేదు, భర్త కూడా లేడు. 10,000 కోసం ఇంకా ఏ అక్కలు ఇంకా ఎవరు చెప్తారా? సపరేట్ ఇంకా అక్కలు సార్ 2006 నుంచి మేము ఆశా వర్కర్ చేస్తున్నాము. అప్పుడు 50 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపాయలు కూడా మాకు వచ్చేసి. మాకు భర్తలు కూడా లేరు, ఇద్దరు పిల్లలు. వాళ్ళని చదివేయాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంట్లో కూడా వెళ్ళట్లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం నెల వస్తున్నాయండి. సరిపోవులే 9,000 ఇప్పుడున్న ఖర్చులకి. చాలా ఇబ్బంది అవుతుంది అందరికి. అందరం పేదవాళ్ళమే సార్ మేము. బియ్యం అరకంట పడతాయి ఎక్క నెలకి? అరకంట అంటే సుమారుగా 2,000 దాకా వేసిపోతాయి. ఇంటికి రాయక 2,000 4,000. మటన్ గిట్టిన ఏం లేదు. 4 ఆదివారాలు 4 కేజీలు అంటే 4 8,000 వేసిపోతాయి. ఏం సరిపోవట్లేదండి. మా పిల్లల్ని చదివించుకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలండి. 20,000 ఇస్తే అన్న ఇచ్చినా ఏం లేదు సార్, అందరికి ఓకే. అందరూ 18 అంటున్నారు కదా. ఒకవేళ గవర్నమెంట్ 20 ఇద్దాం అనుకుంది అనుకోండి, అందరూ లేని వాళ్ళమే అండి. డైలీ వేజ్ అయినాక ఎవరికి ఏమి లేవు, మా అందరికి కూడా ఓకే. ఆస్తులు పాస్తులు ఏమి. నాకు మీ అందరితో మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సావిత్రిబాయి పూలే ఒక 200 సంవత్సరాల క్రితం ఆడపిల్లలంతా చదువుద్దన్న ప్రపంచం నుంచి 200 ఏళ్ల క్రితం చదువుకొని ఉద్యోగాలు చేసే దగ్గరకు వచ్చారంటే అక్కడ వంటికి బాగానే ఉంది. కెమెరా ముందుకు వచ్చి టీవీల ముందు మాట్లాడే స్టేజ్కి వచ్చిన సంతోషం. అయినా కూడా కెరీర్ అనేది ప్రధానమైంది. ఇచ్చే 9,000 చాలా ఒక విధంగా సంతోషం అనిపిస్తుంది. మీతో మాట్లాడితే మీ హక్కులు సాధించడం కోసం మా కర్తవ్యాలు అయితే ఇది చేస్తాం. తెలుసా మీ అందరికీ సావిత్రిబాయి పూలే? తెలుసా? ఆడపిల్లగాళ్ళ చదువులు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, ఇళ్లలో బొచ్చులు తోముకొని బట్టలు తుక్కొని ఇంట్లోనే ఉండాలి కదా. ఇప్పుడు 18,000 మీరు అంటున్నారు కదా, మీ నాయకులు అంటేనే మీరు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నెల మమ్మల్ని మా ఏఎన్ఎంస్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇన్సెంటివ్ను బట్టి మాకు జీతం అంటే వేతనాలు వేస్తున్నారు కదా. దానికి మళ్ళీ మేము జిరాక్స్ల కోసమని కూడా మేము అమౌంట్ మళ్ళీ వేరే పే చేయాలి. అంటే జిరాక్స్లు తీసుకొచ్చి దాంట్లో అమౌంట్ రాస్తేనే గర్భిణీ ఉందా లేదా ఉంటేనే మీకు వేస్తాం అనేది మాత్రం మళ్ళీ ఏఎన్ఎంస్ అంటారు. దాన్ని బట్టి కూడా మాకు దీనివల్ల కూడా మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్.